వీడియోలో మనం బ్లీచింగ్ పౌడర్ గురించి తెలుసుకుందాం. మీరు ఎప్పుడైనా మీ జీన్స్ ప్యాంట్ లేదా టీ షర్ట్ను ఉతికిన తర్వాత రంగు వెలిసిపోవడాన్ని చూసారా? ఇలా రంగు పోవడానికి కారణం ఈ బట్టలను బ్లీచింగ్ పౌడర్తో ఉతకడం. మీరు బ్లీచింగ్ పౌడర్ను మీ ఇంట్లో చూసే ఉంటారు కదా. ఈ బ్లీచింగ్ పౌడర్ను విరంజన చూర్ణం అని కూడా అంటారు. ఇది ఒక సాధారణ రసాయన పదార్థం. అయితే అసలు ఈ బ్లీచింగ్ పౌడర్ ఉపయోగాలేంటి, దీని రసాయన నామం ఏమిటి, ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. బ్లీచింగ్ పౌడర్ రసాయనిక నామం కాల్షియం ఆక్సీక్లోరైడ్. దీని సంకేతం CaOCl2. దీనిని ఎలా తయారు చేస్తారో ఇప్పుడు చూద్దాం. బ్లీచింగ్ పౌడర్ను తయారు చేయడానికి తేమలేని కాల్షియం హైడ్రాక్సైడ్పై క్లోరిన్ వాయువును పంపాలి. ఈ ప్రక్రియ ద్వారా మనకు బ్లీచింగ్ పౌడర్ అంటే కాల్షియం ఆక్సీక్లోరైడ్ లభిస్తుంది. దీని యొక్క రసాయన సమీకరణం Cl2 + CaOH2 gives rise to CaOCl2 + H2O. ఈ విధంగా మనం కాల్షియం హైడ్రాక్సైడ్పై క్లోరిన్ వాయువును పంపినప్పుడు మనకు కాల్షియం ఆక్సీక్లోరైడ్ అంటే బ్లీచింగ్ పౌడర్ మరియు నీరు H2O లభిస్తాయి. సరే, ఇప్పుడు మనకు బ్లీచింగ్ పౌడర్ తయారీ ఎలాగో తెలిసింది. కానీ ఇక్కడ బ్లీచింగ్ పౌడర్ను తయారు చేయడానికి ఉపయోగించే క్లోరిన్ వాయువు మరియు కాల్షియం హైడ్రాక్సైడ్ మనకెక్కడి నుండి వస్తాయి? క్లోరిన్ వాయువు సాధారణ ఉప్పు నుండి లభిస్తుంది. ఇది వినడానికి ఆశ్చర్యంగా ఉంది కదా. అవును, సాధారణ ఉప్పు సోడియం క్లోరైడ్ యొక్క జలద్రావణం గుండా విద్యుత్తును పంపినప్పుడు క్లోరిన్ వాయువు విడుదలవుతుంది. ఆ క్లోరిన్ వాయువునే మనం ఇక్కడ బ్లీచింగ్ పౌడర్ తయారీకి ఉపయోగిస్తున్నాము. అలాగే కాల్షియం హైడ్రాక్సైడ్ కాల్షియం ఆక్సైడ్ మరియు నీరు మధ్య జరిగే చర్య వల్ల లభిస్తుంది. ఈ విధంగా లభించిన క్లోరిన్ వాయువు మరియు కాల్షియం హైడ్రాక్సైడ్ మధ్య జరిగే చర్య వల్ల బ్లీచింగ్ పౌడర్ మరియు నీరు లభిస్తాయి. బ్లీచింగ్ పౌడర్ యొక్క రసాయన సంకేతం CaOCl2 అని చెప్పుకున్నప్పటికీ దీని అసలు నిర్మాణం కొంత సంక్లిష్టంగా ఉంటుంది. కానీ ఇప్పటికి మీరు CaOCl2 అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం బ్లీచింగ్ పౌడర్ యొక్క వివిధ ఉపయోగాల గురించి తెలుసుకుందాం. రసాయన పరిశ్రమలో బ్లీచింగ్ పౌడర్ ఆక్సీకరణిగా అంటే ఆక్సిడైజింగ్ ఏజెంట్గా పనిచేస్తుంది. ఆక్సీకరణం అంటే ఒక పదార్థానికి ఆక్సిజన్ను కలపడం లేదా హైడ్రోజన్ను తొలగించడం. ఉదాహరణకు కార్బన్కు ఆక్సిజన్ను కలిపితే కార్బన్ డయాక్సైడ్ వస్తుంది. ఇక్కడ కార్బన్కు ఆక్సిజన్ కలిపాము కాబట్టి కార్బన్ ఇక్కడ ఆక్సీకరణ ప్రక్రియకు గురి అయింది. దీనివల్ల మనం కార్బన్ డయాక్సైడ్ని పొందాము. మనం రసాయన చర్యల్లో ఆక్సిజన్ను యాడ్ చేయాల్సినప్పుడు బ్లీచింగ్ పౌడర్ను కలపడం ద్వారా తొందరగా ఆక్సిజన్ను యాడ్ చేయవచ్చు. అందుకే రసాయన పరిశ్రమలలో బ్లీచింగ్ పౌడర్ను ఆక్సీకరణిగా అంటే ఆక్సిడైజింగ్ ఏజెంట్గా ఉపయోగిస్తారు. ఇది చాలా శక్తివంతమైన ఆక్సీకరణి. బ్లీచింగ్ పౌడర్ యొక్క ఇంకొక ఉపయోగం ఇది విరంజనం చేయడానికి అంటే రంగును తొలగించడానికి ఉపయోగపడుతుంది. ఎక్కువగా వస్త్ర పరిశ్రమలో కాటన్ మరియు లెనిన్ నారల రంగును విరంజనం చేయడానికి అంటే రంగును తొలగించడానికి దీనిని ఉపయోగిస్తారు. సహజ సిద్ధమైన కాటన్ బట్టలు నేరుగా తెల్లగా ఉండవు. ఉదాహరణకు ఈ టీషర్ట్ను తీసుకోండి. ఇది నేరుగా నల్ల రంగులో ఉండదు. దీని తయారీలో ఉపయోగించిన దారాలను మొదటగా శుభ్రపరిచి బ్లీచింగ్ పౌడర్ను కలిపి దాని సహజ రంగును తొలగించి ఆపైన మనకు కావలసినటువంటి రంగులను అద్దుతారు. మీరు విరంజనం చేయడం ఎలాగో తెలుసుకోవాలంటే ఇలాంటి ఒక నల్ల రంగు టీషర్ట్ తీసుకొని దానికి బ్లీచింగ్ పౌడర్ను అద్ది చూడండి. అప్పుడు దాని రంగు ఈ విధంగా మారుతుంది. మీరు కావాలనుకుంటే మీ జీన్స్ ప్యాంట్లకు కూడా ఈ విధంగా బ్లీచింగ్ పౌడర్ను అద్ది షేడెడ్ ప్యాంట్లను తయారు చేసుకోవచ్చు. ఈ విధంగా వస్త్ర పరిశ్రమలో విరంజనం చేయడానికి బ్లీచింగ్ పౌడర్ చాలా అవసరం. ఇంకా బ్లీచింగ్ పౌడర్ను కాగితపు పరిశ్రమలో కూడా విరంజనం చేయడానికి ఉపయోగిస్తారు. కాగితపు పరిశ్రమలో అంటే ఈ పేపర్ ఇండస్ట్రీలో కాగితాన్ని కర్రగుజ్జు వుడ్ పల్ప్ నుండి తయారు చేస్తారు. ఈ కర్రగుజ్జు
సహజంగా తెల్లగా ఉండదు. దానిని తెల్లగా మార్చడానికి అంటే డీకలరైజ్ చేయడానికి బ్లీచింగ్ పౌడర్ను ఉపయోగిస్తారు. దీనివల్ల మనకు తెల్లటి కాగితం లభిస్తుంది. బ్లీచింగ్ పౌడర్ యొక్క ఉపయోగాలు ఇంకా చాలా ఉన్నాయి. బట్టల లాండ్రీలో బట్టల మీద ఉన్న మొండి మరకలను తొలగించడానికి బ్లీచింగ్ పౌడర్ను వాడుతారు. ఇది బట్టల రంగును మరియు మరకలను తొలగించడంలో చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఇంకా తాగునీటిని శుద్ధి చేసే ప్రక్రియలో బ్లీచింగ్ పౌడర్ను క్రిమి సంహారిణిగా అంటే డిసిన్ఫెక్టింగ్ ఏజెంట్గా ఉపయోగిస్తారు. మనకు సరఫరా అయ్యే తాగునీటిలో సూక్ష్మజీవులు లేదా బ్యాక్టీరియా ఉండవచ్చు. బ్లీచింగ్ పౌడర్ను నీటిలో కలిపినప్పుడు అది క్లోరిన్ను విడుదల చేస్తుంది. ఈ క్లోరిన్ నీటిలోని క్రిములను చంపి నీటిని సురక్షితంగా మారుస్తుంది. అందుకే మున్సిపాలిటీ వారు నీటిని సరఫరా చేసే ముందు లేదా స్విమ్మింగ్ పూల్స్లో నీటిని శుభ్రం చేయడానికి దీనిని ఉపయోగిస్తారు. అందుకే మనం అక్కడ క్లోరిన్ వాసనను గమనిస్తుంటాం. బ్లీచింగ్ పౌడర్ను క్లోరోఫామ్ తయారీలో రీఏజెంట్గా అంటే కారకంగా కూడా ఉపయోగిస్తారు. ఇప్పుడు మనం ఈ వీడియోలో నేర్చుకున్న విషయాలన్నీ ఒకసారి గుర్తు చేసుకుందాం. బ్లీచింగ్ పౌడర్ యొక్క రసాయన నామం కాల్షియం ఆక్సీక్లోరైడ్ CaOCl2. ఇది కాల్షియం హైడ్రాక్సైడ్పై క్లోరిన్ వాయువును పంపినప్పుడు లభిస్తుంది. ఇది తయారీ విధానంను చూపే రసాయనిక సమీకరణం. అలాగే బ్లీచింగ్ పౌడర్ చాలా రకాలుగా ఉపయోగపడుతుంది. ఇది రసాయన పరిశ్రమలో ఆక్సీకరణిగా అంటే ఆక్సిడైజింగ్ ఏజెంట్గా, వస్త్ర పరిశ్రమ మరియు కాగితం పరిశ్రమలో విరంజనం చేయడానికి, అలాగే నీటి శుద్ధిలో క్రిమి సంహారిణిగా ఉపయోగపడుతుంది. బ్లీచింగ్ పౌడర్ అనేది ఒక ముఖ్యమైన రసాయనం. ఇది పరిశ్రమలోనే కాకుండా మన నిత్య జీవితంలో కూడా ఎంతో ఉపయోగపడుతుంది.